ప్రవీణ్ అన్న గారు మీరు షఫీ గురించి మాట్లాడుతున్నారు, వాడి నుండి ఎలాంటి భయం లేదా మీకు? నా ఎంట్రుక మందం భయం కూడా లేదు. షఫీ గాని గురించి నాకు ఎంట్రిక మందం భయం కూడా లేదు. వాని భాగవతం మొత్తం నా దగ్గర ఉన్నది. నేనేమన్నా 23వ తారీఖు నుండి చెప్తా అన్న. ఇవాళ ఎంత? 17వ తారీఖు. ఈ 17వ తారీఖు అంటే ఇంకొక 6 రోజులు ఉన్నది. 6 రోజుల తర్వాత చిలుకా ప్రవీణ్ చెప్పినట్టు ఇదే షఫీగాడి భాగవతాన్ని ఎపిసోడ్ల వైజ్గా నేను వేయకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎపిసోడ్ల వైజ్గా షఫీగాని భాగవతం నేను వేయకపోతే చలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుని కాదు, నేను ఉద్దమ్ సింగ్ వారసుని కాదు, మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు రక్తం కాదు మాది, మా సాకలేలమ్మ రక్తం కాదు మాది, మా పండుగ సాయన్న ముదిరాజు రక్తం కాదు మాది. చూడు చెప్తాను కదా, మాట అంటే మాటే ప్రవీణ్, ఒక్క లైన్ కూడా గిట్లా దాటాడు. వాని మీద నేను అన్న కదా మొన్న, నీ ముడ్డి కింద పెట్టినరా కెమెరా అని చెప్పినా కదా, 100% వాని ముడ్డి కిందనే పెట్టిన కెమెరా నేను. వాడు ఎంతమంది స్త్రీల జీవితాన్ని ఆగం చేసిండు 2012లోనే. మళ్ళీ చెప్తున్నా, వీడు 2012లోనే వీనికి 4 పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ టైంలోనే విత్ బాధితులను తీసుకొని వస్తా, లేదా బాధితులు తెలిసిన వ్యక్తిని తీసుకొని వస్తా. 2012లోనే 4 పెళ్ళిళ్ళు జరిగినాయి వీనికి. ఇక వీనికి సిగ్గు లేదు. పెళ్ళి చేసే వయసున్న వ్యక్తి ఇంట్లో ఉండగానే వీడు పెళ్ళి చేసుకున్నాడు 6 నెలల కింద. చూడుర్రి వీళ్ళ అరాచకాలు అంటే ఎట్లున్నాయో. అంటే ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉంటుంది, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. ఆ పెళ్ళిడికి వచ్చిన బిడ్డకు పెళ్లి చేయకుండా వీడు పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తిని. అంటే ఎంత నీచుడు అర్థం చేసుకో. ఇంత క్రూరుణ్ణి, ఇంత దుర్మార్గుని, ఇంత బట్టెవాజిగాన్ని నేను బయటికి తీయకపోతే ఇక సమాజం ఏ సమాజం వీడిని పట్టుకోవాలి? నాకు ఫోన్ చేసిన కొంతమంది, వాడు చాలా పెద్ద రౌడీ, వాడు ప్రాణాలు తీయచ్చు, వాడు ఏమైనా చేయచ్చు. నా ఎంటుక కూడా బీకలేవు. నేను చెప్తాను కదా, నా ఎంటుక కూడా బీకలేవు. నా దగ్గర ఉన్నోళ్ళు చూసిరారా అంటే కాల్చి వస్తారు. నువ్వేమో అనుకుంటాను. నేను గింత తెగిచ్చిన అంటే ఇక నువ్వు అర్థం చేసుకోను. నేను గింత తెగిచ్చి ఉన్నానంటే ఎవరి కోసం తెగిచ్చిందనేది తర్వాత తెలుస్తుంది. నేను నా శక్తికి మించి శత్రువులతోటే కొట్లాడతాను. నేను తీన్మార్ మల్లన్నతోటి ఆడు దొంగ అని చెప్పినప్పుడు ఈ సమాజం నమ్మలే, కానీ మన దొంగ అని నిరూపించిన. ఇప్పుడు షఫీగాని గురించి మాట్లాడుతా అంటే నేను మళ్ళీ అంటాడు, వీడు వ్యభిచారి, పైగా వీడు బీసీ బిడ్డలను వ్యభిచారులుగా మారుస్తున్నాడు, ఎస్సీ బిడ్డలను వ్యభిచారులుగా మారుస్తున్నాడు, ఎస్టీ బిడ్డలను వ్యభిచారులుగా మారుస్తున్నాడు, వ్యభిచారులుగా మార్చి మతం మారుస్తున్నాడు. నాకు ఇక్కడ మండింది. సరే, ముస్లింలల్లా వాళ్ళకు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం ఏమున్నది అనేది కాసేపు పక్కన పెడదాం. రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవుతారా ఫాలో కాదా కాసేపు పక్కన పెడదాం. నువ్వు వీళ్ళని ఎందుకు ముట్టుకుంటావు? ఎస్సీ బీసీ ఎస్టీలను వీడు ఏం చేస్తానంటే గల్ఫ్ దేశాల నుండి వీనికి ఫండ్స్ వస్తున్నాయి, ముస్లిమ్స్గా మారిస్తే ఇంత ఇస్తా. ఈ ముస్లింగా మార్చడానికి కూడా వీడు ఎంత తీసుకుంటాడు? డబ్బులు తీసుకొని ఉద్యోగులు నియమిస్తానన్నాడు, డిస్టిక్ ఒక్కరిని నియమిస్తాను. వీళ్ళు చాలా పెద్ద గందరగోళం ఇది. నేను అదే మొన్న నేను బీజేపీలను ఆర్ఎస్ఎస్లను ఎందుకు చెప్పినా, వీళ్ళేమో మొక్కపోతే కొడతాను, వాడేం చెప్తాడు? ప్రేమగా చెప్తాడు 20,000 ఇస్తారట శాలరీ, 20,000 రూపాయల శాలరీ ఇస్తారట. ఒక మిషన్ అట ఇది మిషన్. యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఉన్నది కదా, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ఏది యుఐఆర్సి. వీని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి మీరు, యుఐఆర్సి. దీని ఏంటంటే, దీని ఫస్ట్ బోధన ఏంటంటే, యుఐఆర్సి ఫస్ట్ బోధన ఏంటంటే ముందు అల్లాని పరిచయం చేయడం. కొన్ని సంవత్సరాల పాటు వేదికల మీద, పబ్లిక్ వేదికల మీద అల్లాని పరిచయం చేయడం. ఎట్లా పరిచయం చేయడం అనేది తర్వాత చెప్తా. నేను ముస్లింలందరినీ అంటలేను, మళ్ళీ వీణొక్కనే, ఓన్లీ వీణొక్కనే. అది వీడు దేనికోసం? విచ్చలవిడి శృంగారం కోసం వీడు
విచ్చలవిడి శృంగారం కోసం. విచ్చలవిడి శృంగారం అంటే వీడు ఎంతమందితో చేసి ఉన్నాడు తెలుసా? ఇప్పటివరకు నాకు అన్అఫిషియల్గా చేసింది 100 మందికి పైగా వీడు విచ్చలవిడి శృంగారం చేసిండట. 100 మందికి పైగా. మీరు అర్థం చేసుకోర్రు. ఇక ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక క్లాసులు చెప్తాను. అందులో 10 మంది అమ్మాయిలు మన ఎస్సీ బీసీ ఎస్టీల బిడ్డలు తెలియక ఆ క్లాసులు వింటున్నారు. ఇప్పుడు అందులో ఎంతమంది యాగమవుతారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ జూమ్ మీటింగ్లో నేను లేను. మరి నేనేం చేస్తా? కాకపోతే నాకు వీళ్ళు పంపిలు కదా, షఫీగాని ఆఫీస్ నుండి ఒక ఫోన్ వచ్చింది కదా, ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సార్ 5,555 రూపాయలు కట్టాలి సార్ అన్నారు. 5,555 రూపాయలు కట్టాలి. ఇది కడితే జూమ్ మీటింగ్లో మనం పాల్గొనవచ్చు. నేను కట్టలే. మనకేమవసరం? 5,500 రూపాయలు వానికి ఇచ్చి మళ్ళీ మా పోరగానే వాడుకోపోరా అని పైసలు ఇచ్చి తోలినట్టే కదా వానికి. కాబట్టి నేనేమంటున్నా అంటే షఫీగాడు అనేటోడు ఒక మగ వ్యభిచారి. వాని దగ్గర ఉన్నది ఇది. వాడట ఒక స్కూల్ పెట్టిండట. ఒక స్కూల్ ఇది 2000 అరే చాలా పెద్ద కాన్సెప్టే. కాకపోతే ఇది 23 తర్వాత చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. 2012లో వీళ్ళు ఒక స్కూల్ పెట్టిండు. ఈ స్కూల్లో ఉండే అనేక మంది టీచర్లను వాడుకొని వీళ్ళకి తెలిసినాక డబ్బులు ఇచ్చి పంపించేసిన వాళ్ళ. వీడు ఎంత నీచుడాట అంటే ఇప్పుడు వీడు ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చునేది. అంటే వీళ్ళు ఇస్లామిక్ బోధనలే, UIRC ద్వారానే ఇదంతా జరుగుతుంది. దీనికి దుబాయ్ నుండి అరబ్ దేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి. దుబాయ్ దేశాల నుండి అరబ్ నుండి దీనికి ఫండ్స్ వస్తున్నాయి. ఈ భాగవతం అంతా బయటపడ్డది. అయితే వీడిక్కడ ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ఈ టీచర్స్, మహిళా టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ రూములలో సీక్రెట్ కెమెరాలు పెట్టేదట వాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళు ఈ కొంగు జరుపుకోవడమో లేకపోతే చీర జరుపుకునో వీటిని చూసేదట వాడు. ఇవి చూసి మళ్ళా ఆ టీచర్ని ఏదో విధంగా లోపరుచుకొని వాళ్ళని కొన్ని రోజులు వారుకొని మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టాడు. ఇప్పటిదాకా అసలు దీంట్లో ఒక 60 సంవత్సరాలది పడ్డదట మైకంలో. మరి అది ఎట్లా సిగ్గులేని పడ్డదో అర్థమైతే లేదు. 60 సంవత్సరాల ముసలిది కమ్మమాట, దాన్ని కమ్మమాట. ఇప్పుడు మళ్ళీ దాని బిడ్డనే మళ్ళీ వీనికాట. అసలు వింటే మైండ్ ఎట్లా నాశనం అయిపోతుంది అంటే చిచ్చి. మరి అవ్వకు సిగ్గు లేదా, బిడ్డకు సిగ్గు లేదా, ఎవరికి సిగ్గు లేదా అర్థమైతలేదు నాకు. వీళ్ళు మనుషులా? ఇక రైతులు చచ్చిపోతాను వడదెబ్బ తలిగి వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇప్పుడు దీని తల్లికేమో 60 సంవత్సరాలట. దీనికి ఏం పోయే కాలం ఇది? దీని బిడ్డకేమో 27 సంవత్సరాలట. దీనికేం పోయే కాలం? మళ్ళా ఇది చిన్న వయసులో పెళ్లి చేసుకునే వరకు దీనికో 15 సంవత్సరాల పిల్లు ఉన్నదట. ఇప్పుడు వీళ్ళందరూ ఓవరాల్గా కలిపి వీడు ఉంచుకుంటే ఏ వరుస అవుతుంది? ఇది ఏ వరుస కే వరుస అయితే చెప్పుర్రిగా. దీని సమాజంలో మనం క్షమించాలా. మొత్తం వీళ్ళందరికీ పైసా పిచ్చి పెట్టిండు వాడు. ఇప్పుడు దీనికి ఎంతో పైస ఇచ్చే ఉంటాడు. మరి ఈ ముసల్దానికి ఏం చేసిండో, మరి ఏం చేసిండో ఏం అర్థమైతే లేదు. ఇదైతే భయంకరమైన పాపం ఉన్నది వీని దగ్గర. ఒక్కొక్కటి ఇంట అంటే ఎంత భయానకమైన ఒక బాధాకరమైన విషయాలు కొన్ని వింటానంటే అవన్నీ 23 నుండి నేను చెప్తాను కదా, ఎపిసోడ్ వైజ్గా నేను ఇడిచిపెడతా. నన్ను చాలామంది ఫోన్ చేసిండు. ఈ మధ్యలో ఒక 4-5 లాయర్లు కూడా ఫోన్ చేసిండు. అన్న వాడు బయటికి అట్లా మోటివేషనల్ అని చెప్తున్నాడు కానీ వాడు బాగా వ్యభిచారి. దాంతోపాటు కొంత 2013-14లో ఒక మనిషిని చంపాలని చూసిండట వాడు. 2013-14లో ఒక మనిషిని చంపాలని చూసిండట. ఆ మనిషిది నిజామాబాద్ జిల్లా అట. ఆ మనిషి ఏంటంటే ఈ ఎస్సీ మాల నుండి కన్వర్ట్ టు ముస్లిం. ఆయన పాపం ఆయన బాగా రీసెర్చ్ చేసి చదువుకొని ఆ ఖురాన్ చదువుకొని ఏదో ఆయన విశ్వాసం, ఆయనకు ఒక బుక్ చదివిన ఒక మేజరు ఒక బుక్ చదివి ఆ బుక్కు ప్రభావితమై ఆయనకైనా మారాలనుకుంటే అది ఆయన విశ్వాసం. దాన్ని మనం ఏం కాదనలేం, ఎందుకంటే అది మేజర్ కాబట్టి అయిండు. ఆయన మేజర్ అయినాక పాపము ఆ మేజరు ఈ నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన మాల ముస్లింలోకి చేరిండు.
ఆ ముస్లింలో చేరిన మాల వీని భాగవతాలన్నీ బయటికి తీస్తే ఆయనను చంపాలని చూసిండు. ఎక్కడ చంపాలని చూసిండు? మసీదులోనే చంపాలని చూసిండు. మసీద్ అంటే ఎంత పుణ్యక్షేత్రం వీళ్ళకు, కానీ వానికి దేవుడు అంటే భయం లేదు. మసీదులో మనం అంటాం కదా, మన ప్రైవేట్ పార్ట్స్ మీద భయంకరమైన దాడి చేసిండట. భయంకరమైన దాడి అంటున్నాడు కదా, వీడే లంగా, వీడే దొంగ, నువ్వు ఇజ్రాయెల్ దేశం ఏజెంట్వి, నువ్వు క్రిస్టియన్ ఏజెంట్వి, నువ్వు ఆర్ఎస్ఎస్ ఏజెంట్వి అని కొట్టుతా. ఒక 40 మంది మసీదులో బంధించి అత్యంత భయానకమైన హింస. పొద్దున 10 గంటల నుండి మొదలు పెడితే రాత్రి దాకా కొట్టినట. పొద్దున 10 గంటల నుండి, ఈ పొద్దున AM నుండి మొదలు పెడితే PM దాకా కొట్టిండట. ఇక గివిని ఎట్లా విడిచిపెట్టాలి? విని చెప్పురు. మళ్ళా ఇప్పుడు 2013లోనే వీనికి 4 పెళ్ళాలు. ఇప్పుడు మళ్ళా రీసెంట్గా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉండగానే వీడు పెళ్లి చేసుకొని వచ్చాడు. మరి పడ్డది ఎట్లా పడ్డదో సిగ్గు లేదో మనకు తెలియదు, కానీ వీనికైతే ఉండాలి కదా, 54 సంవత్సరాలకు ఉన్నాడు. మరి దీన్ని ప్రభుత్వానికి అప్పచెప్పొద్దా? మేము ప్రభుత్వం దగ్గర పోయి ఒక ఫిర్యాదు పెట్టొచ్చినాం ఆల్రెడీ, వీన్ని తప్పకుండా పట్టుకోండి మీరు అని పెట్టొచ్చినాం. ఇక అది ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు నేను చెప్పడానికి బాగుండదు, కానీ షఫీగాన్ అన్నటువంటి విడిచిపెట్టే ప్రసక్తి లేదు బ్రదర్. ఎందుకంటే మన SC బిడ్డలను, మన BC బిడ్డలను, మన ST బిడ్డలను వాడు శారీరకంగా వాడుకోవడం విడిచిపెట్టడం ఇది జరుగుతుంది. కాబట్టి నా నోటీస్కి వచ్చినప్పుడు నేను గట్టిగా పట్టుకున్నా. నాకు చాలా మాకు సంబంధించిన వాళ్ళే చాలా దూరంలో ఉన్నోళ్ళు ఒకళ్ళు కథమైపోయింది. మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు చెప్పినాక ఇంకా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమించొద్దు, వదిలిపెట్టొద్దనే గట్టిగా పట్టుకునే. కానీ ఇక గీసొంటి వాడు గవి పట్టుకోవాలి. ఇప్పుడు వీడు మోడీ మీద దేశం మీద భక్తున్నా అంటాడు. వీడు నాగరాజా బుస్సుగా పోయి వాడిని షఫీగాన్ తోటి కొట్లాడి మన BC బిడ్డలు అక్కడ ఆగమైపోయినలాట. మరి BC బిడ్డలు అంటే మన హిందువులే కదా, SC బిడ్డలు అంతా మన హిందువులే కదా. మరి పోయి కొట్లాడిపో, ఇంట్లో పాయింట్ ఊకే మెసేజ్ పెడతావు విధవా, పో షఫీగాన్ని పట్టుకోవాలి మనం, పో. వీడు నేను బ్రదర్, ఇప్పుడు వాడు నా మీద ఫిజికల్ దాడికి వస్తే షఫీగాడు పంపించినట్టే, మీరు బాగా అర్థం చేసుకోర్రి. ఒకవేళ చిలుక ప్రవీణ్కి ఏదైనా థ్రెట్ ఉన్నదంటే అది షఫీగాన్ వాళ్ళు ఉన్నట్టే. ఎందుకంటే అక్కడ కిలాడి ఉన్నది, కిలాడి ఉన్నది. అక్కడ 60 సంవత్సరాల కిలాడి అవుతున్నది, 25 సంవత్సరాల కిలాడి అవుతున్నది. మా భాగవతం ఎక్కడ బయటపడుతుందని ఇప్పుడు ఈ పింజం అంటాను. మిమ్మల్ని విడిచిపెట్టుడా? ఒక ప్రాణాన్ని తీస్తారా మీరు? ఒక ప్రాణాన్ని. సిగ్గు లేదు? ఒక ప్రాణాన్ని తీసి వీంతో వ్యభిచారం చేసేదానిక పైసల కోసం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఒక జీవితం నాశనం అయిపోయింది, ఒక ప్రాణం పోయింది. ఈ 60 సంవత్సరాల కత్తివి ఇంకా ఆగపోతుంది. ఏం లాభం? నిన్ను ఏమనాలి? అసలు మిమ్మల్ని మనుషులు అన్నదేవలో